పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఆయన ఆనవాయితీగా హైదరాబాద్ ఢిల్లీ పోయి వచ్చి ఆనవాయితీ ప్రకారం అక్కడ ఇక్కడ మీడియా సమావేశాలు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైన కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులపైన కానీ అనవసరమైన ఆరోపణలు చేయడం ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. నేను అరవింద్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీ యొక్క వయస్సు సేమ్ ఉంటుంది. అరవింద్ గారు, మీరు నీతిమాలిన రాజకీయం చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎక్కడి వరకు వచ్చింది? మీరు ఎంపీగా ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు కదా, మరి అది ఎక్కడి వరకు వచ్చింది? అది పూర్తి అవుతున్నదా? గత ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మీరే ఎంపీగా ఉన్నారు, మరి మీరేం చేస్తున్నట్టు? ఈరోజు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు అందరికి సంబంధించి అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంటే మీరు సహించలేక ఆయన పైన వ్యక్తిగత విమర్శ చేయడం సిగ్గుమాలిన చర్య. మీరు యువకుల్లాగానే ఉండాలి. ఆయన పెద్ద మనిషి, ఆయన అనుభవం మీ వయసుతో సమానం. అరవింద్ గారు ఒకటే చెప్తా ఉన్నా, నేను మీ అయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ అయ్యతో చేతగాకపోతే పెద్దలు సోనియా గాంధీతో మాట్లాడి నిజామాబాద్ పట్టణానికి మెడికల్ కళాశాల తీసుకువచ్చిన మాట వాస్తవం కాదా? ఇదొకటి నాకు ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఆ మెడికల్ కళాశాల వల్ల ఈరోజు ఎంతమంది విద్యార్థులు డాక్టర్లు అయితే ఉన్నారు, ఎంతమందికి మంచి ఉచిత నయమైనటువంటి వైద్యం అందుతుంది? దీనిపైన మీరు మాట్లాడండి. అంతేగాని పలికిమాలిన రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు, మతోన్మాద రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు. మతం పరంగా యువకుల్ని రెచ్చగొట్టి ఓట్లు దుబ్బుకోవడం మీకు అలవాటు అయిపోయింది. వాట్సాప్ యూనివర్సిటీలని స్టార్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా మీరు ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి రాజకీయం చేయడం మీకు అలవాటు అయిపోయింది. అరవింద్ గారు, ఖబర్దారని చెప్తా ఉన్నాం. మీకు దమ్ముంటే 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణకు గుండు సున్నా తెచ్చినారు. ఏం తెచ్చినారు? ఉన్న బడ్జెట్లో రైల్వే బడ్జెట్ బోధన్ మీద రైల్వే ఎక్కడుంది? టెర్మినల్స్ ఎక్కడ పోయినాయి? కేంద్రీయ విద్యాలయాల గురించి మీరు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ అని మాట్లాడుతున్నారు. మీరు రండి, రేపు ఎన్ఎస్ఎఫ్ మేము వస్తాం. బోధన్ యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తాం. ఎన్ఎస్ఎఫ్లో మీకు ఎంత కావాలో భూమి మేము చూపిస్తాం. 8 గుంటల చిల్లర ఎందుకు ఉంటుంది? ఎన్ఎస్ఎఫ్ 8 ఎకరాలు చిల్లర ఎట్లా ఉంటుంది? మీకు ఎంత కావాలో కేంద్రీయ విద్యాలయం మేము చూపెట్టాం. ఎందుకు బోధన్ క్యాన్సిల్ అయింది? బోధన ఒకవేళ కేంద్రీయ విద్యాలయం అయితే మాకు జుక్కలు ఉంది, బాన్స్వాడ ఉంది, ఇక నిజామాబాద్ అర్బన్ రూరల్ అందరికీ మీరు ఎంపీ కదా. బోధన్కు మీరు ఎంపీ అయినప్పుడు మన పార్లమెంట్ సెగ్మెంట్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంటే మీకేమంట? మీ కడుపు మంట ఎందుకు? అంటే మీ ఇటువంటి ఆరోపణలు చేయడం మీకు ఎంతవరకు సమంజసం? ఆరోపణలు చేస్తూనే పబ్బం గడుపుతూ ఇంకా 4 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ మీకు పొందబెట్టే సమయం దగ్గరకు వచ్చింది. మీ పార్టీని అసలు ఎక్కడ కూడా మొత్తం ప్రజలు బహిష్కరించే సమయం ఆసనామా అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అరవింద్ గారు ఇంకోసారి మాజీ మంత్రి వర్యులు పెద్దలు మచ్చలేని నాయకులు, ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మచ్చలేని ఏకైక నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఉన్నా ఎమ్మెల్యే పదవి లేకపోయినప్పటికి కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుండే. ఇప్పటికి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు. ఆయన గురించి ఇంకోసారి అసభ్యకరంగా మీరు వేరే ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే సహించబోమని చెప్పేసి ఎక్కడ నీకు తిరగనివ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ఎంపీ అరవింద్. మరి ఇంకొకసారి కింద సుదర్శన్ రెడ్డి గారు జోలు వచ్చినా, సుదర్శన్ రెడ్డి గారి మాట ఎత్తినా బిడ్డ నేను బోధన ఏరియాలో కాదు, నీకు తిరగనియము, ఎమ్మడి మరి కొడతామని చెప్తారు. వార్నింగ్ ఇస్తా ఉన్నాను బిడ్డ. మరి ఇంకొకటి చెప్తా ఉన్నాను, రైతులకి పసుపు పొట్టు తెస్తానన్నావు, పసుపు మాటికి 5,000 4,000 కింద కొంటున్నావు. బిడ్డానికి చిక్కుందా ఎంపీ అని అడుగుతా ఉన్నాను. మరి పార్లమెంట్ పరిధిలో మరి పసుపు పండిస్తూ ఉన్నారు 5-6 ఎంపీ సీట్లలో. మరి ఏం చేస్తున్నారో బిడ్డ నేను అడుగుతాను. చేతగానోడా మరి మీ ప్రధానమంత్రిని అడుగు పసుపు రేటు పెంచమని. చేత కాకుండా మరి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు. ఆయన కొడుకు వయసు కూడా లేదు, కొడుకు నీకు ఏం మాట్లాడుతావు? నీకు గుర్తుందని నేను అడుగుతా ఉన్నాను. బోధన్ నీ నియోజకవర్గం కాదా పార్లమెంటు? బోధన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ. ఇంకొకసారి కనుక ఆయన జోలు వచ్చినావా, ఆయన పేరు ఎత్తినావా, నేను బోధన్ ఏరియాలో తిరగనిమని ఖబర్దార్ బిడ్డ అని చెప్తా ఉన్నాను.